హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి మా అన్నయ్యకు మర్దలకు హోరీ భార్యాభర్తల తిండి పోటీ. తిండి వచ్చేసి 200 గ్రాములు 200 గ్రాములు 200 గ్రాములు 3 తిండి పోటీ ఉంటుందో ఉండదో తెలియదు కానీ అయితే మేము లాస్ట్ టైం ఒక టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దానిలో ఒకటి కూడా చెల్లె విన్ కాలేదు. అయితే ఖచ్చితంగా రాజకాంత్ అని ఫస్ట్ సారే ఓడిపోయింది. ఎక్కడ ఓడిపోయినో అక్కడ నుండే గెలుపు తెచ్చుకుంటా అని ఈసారి తిండి పోటీ పెట్టాలి అని చెప్పి వీళ్ళిద్దరు తిండి పోటీ పెట్టాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. అందుకని చెప్పి తిండి పోటీ పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇక్కడికే జరిగింది. ఇక 3 షిప్పలలో అన్నం పెట్టినాము. 200 గ్రాములు 200 గ్రాములు 200 గ్రాములు. ఇంకా 3 షిప్పలలో చికెన్ మటన్ ఫిష్ పెట్టినాము. చికెన్ మటన్ నేను వండినా, చేపల పులుసు మాత్రం మా అన్నయ్య వండిండు. అయితే నేను తీసుకొచ్చిన, ఎగ్గులు నేనే ఉడకబెట్టిన, ప్లేట్లు నేనే తీసుకొచ్చిన అని చెప్పి ఇక రైస్ గారు సపరేట్ చూస్తాను. గోకుంటాను నెత్తి చేపల కూర అన్ని వేడి ఆడిండు. చేపల కూర దాని మసాలా గసాలు దండిగేసిండు. ఇవాళ తినకుండా బొమ్మ చేపలు ఇవాళ దగ్గర మంచిగా మూతి తీసుకొని మంచిగా ఉందన్న ఇట్లా అంటాను. వంట చేసిన వాళ్ళకి మంచిగా ఉందంటే సంబరం. ఫస్ట్ వచ్చేసి చికెన్ బాయిల్ ఎగ్ తినాలి. దాని తర్వాత మటన్, దాని తర్వాత ఫిష్ తినాలి. ఫిష్ ఫిష్ ఓన్లీ ఫిష్. దాని తర్వాత డ్రాగన్ ఫ్రూట్ మటన్. అన్నము 200 గ్రాములు ఉంటది. మటన్ వచ్చేసి 200 గ్రాములు, చికెన్ వచ్చేసి 200 గ్రాములు. ఇక అవి 2 పీసులు అన్నట్టు. ఇది ఫిష్ వచ్చేసి 2 పీసులు. డ్రాగన్ ఫ్రూట్ ఎంత ఉందో జోకలేదు. కాకపోతే 2 పెద్ద డ్రాగన్ ఫ్రూట్లు తినాలి. లాస్ట్ మటన్ తో పాటు డ్రాగన్ ఫ్రూట్ తినాలి. ఫస్ట్ బాయిల్ ఎగ్ చికెన్ తినాలి. 3 టాస్క్లలో 2 టాస్కులు వినే వాళ్ళు మాత్రమే వినేనట్టు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఎప్పటికి కొట్లాడుతూనే ఉంటారు. గెలుపు నాది అని రియల్ లైఫ్ లో కూడా కొట్లాడతారు. ఇప్పుడు తిండి పోట్లో కొట్లాడబోతున్నారు. అది కొట్లాడాలి. రెడీ 1 2 3 స్టార్ట్. కొట్లాడాలి. చికెన్ కర్రీ అనుకున్నాడు చంపేవారు. చెల్లి ఆల్రెడీ 3 ముక్కలు పెట్టింది. రాజు గారికి పెట్టలేదు. అన్నయ్య నేను నర్వస్ చేస్తాడు. నువ్వు కానీ ఏం కాదక్క, తిను ఫస్ట్ తిను. విన్నర్ అని చెప్పి అయిపోయింది. విన్నర్ అని చెప్పుడే అంతే, ఏం లేదు చెల్లి. అన్నయ్య సూప్ సూప్ జారుతుంది. చెల్లె ఇంటికాడ కూడా గిట్టే తింటే ఎవరా నాకు ఇప్పుడు సపోర్ట్ చేస్తుండే నాకే భయం అనిపిస్తుంది. నువ్వు తింటా అంటే అన్నయ్య బుక్క పెట్టినాక నువ్వు అవన్నీ పక్కకు పెట్టడం అట్లాంటివి వాడదావు. నీలో కొంచెం ఇబ్బందిగా తింటాను చెల్లె. అయ్యో నేను నీకు చెప్తాను, నువ్వు క్యాన్సిల్ చేసి నువ్వు ఆడబెట్టు. అనే ఫస్ట్ నోట్లో బుక్ ఉండాలి. నువ్వు తర్వాత బుక్క వేరుడు అవన్నీ చెయ్యి. అంత కమాన్ రా. కమాన్ ఏది వెనకకు రావన్నా కాదు ముందుకు. తినరా సూప్ పోసుకోకపోయినారా? ఇంకా నువ్వు అలవాడతలేదు మొత్తం. నీకు సంబంధించిన ప్లేట్ అంటే రాజకీయ సపోర్ట్ చేస్తారన్నావు కదా, నువ్వు చూడు. అక్క పక్కకు జరుగు అన్నావంటే ఇడ మర్దరు పక్కకు జరుగు, ఏం కనబడతలేదు. అన్నం అంత దగ్గర కనుక ఒకది కలుపురా. నోట్లో బుక్క లేట్ కావద్దు అన్నయ్య. ఒక బుక్క నోటి పెట్టి ఇల్లు అయిపోతుంది 2 బుక్కలు. నేనైతేనా నా సాగరంగా ఇప్పుడు చికెన్ మంచిగా వండిన, అందుకే అన్నయ్య గెలుతాడు. చెల్లెకి వెళ్తుంది ఎట్లయినా. నువ్వు అంటే ఎట్లయినా నచ్చక చెల్లెకి వెళ్తుంది. నచ్చక వెళ్తాడు. ఇంకొక 2 ముక్కలు ఎన్నున్నాయి నాకు అనిపిస్తలేదు. ఏంది కానీ ఒకసారి ఎన్ని చూపెట్టరా ఎన్నున్నాయి? అన్నయ్య తిరగన్నయ్య కావాలని చెప్తాను. అన్నయ్య ఒకటి చేయను కాదు. ఎందుకు ఇంకా ముక్కలు ఎందుకు కానీ తిను. ఫస్ట్ టాస్క్ లో ఎవరు గెలవబోతున్నారు? చెల్లె. అన్నయ్య కమాన్ అన్నయ్య. వీళ్ళు బాగా తక్కువ అంచనా వేస్తాను మనల్ని. తక్కువ అంచనా? బరాబరి పట్టు. ఒకటే జననం ఒకటే మరణం, ఎప్పటికిదే పాట. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, గెలిపే నీ ధ్యేయం, గెలిపే నీ లక్ష్యం. మా ఆయన పాట ఇది. ఏంద్రా ఉట్టిగా పితికి తింటాను. ఒక్క బుక్క గట్టిగా పెట్టక అన్నట. వీనికి నేను చెప్పింది చెల్లెకి అర్థమవుతుందా, వీనికి అర్థమవుతుందా? వీడు కూడా గట్టిగా తింటాడు. అన్నయ్య అందరు వెళ్ళిపోయింది. లేవురా కొంచెం ఉన్నదా? అయ్యో ఓకే. మర్దలు కొంచెం చిన్న తేడాతోని వెనుకంజలో ఉండి బావేం మాట్లాడలేకపోతున్నాడు. లేకపోతే చెల్లె గెలిచిందని చెల్లెనే గెలిచింది. కాకపోతే ఎందుకంటే కొంచెం అనివార్య కారణాల వల్ల విన్ ఇవ్వాల్సి వస్తుంది. అన్నయ్య ఫస్ట్ టాస్క్ విన్నర్. ఇదే విజయోత్సాహంతో నువ్వు ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటాను. ఎటు పోవాలి? ముందుకు ఎటు పోతాడు? అటు కాదు బాబా, ముందు టాస్క్లలో కూడా విన్ కావాలి అని అంటాను. నీటి వేసుకుంటారు మెల్లగా. తిన్నగాడికి బొక్కలని వారే వెళ్ళి నెక్స్ట్ ఫిష్ కదా. నెక్స్ట్ ఫిష్
అనే ఇటు పెట్టు ఫుడ్ కనబడది ఫిష్ ముళ్ళు తీసుకుంటుంది కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ పెట్టలేదు ఫుడ్ కనబడది అమ్మ ఎగ్గులు కూడా టకటకనే తిన్నారు అసలు మస్తు ఫాస్ట్ తిన్నారు ఆల్మోస్ట్ ఈక్వల్ దగ్గర దాకా చివరిగా అదే ఒక సెకండ్ మిల్లీ సెకండ్ అంతే నారా చెల్లె మిల్లీ సెకండ్ అలా ఓటమి అయితే ఓకే కదా నాకైతే ఓకే ఏం కాదు కానీ గట్టిగా నువ్వు అంటే అయిపోయి గట్టి కొడితేనే అనవడదు సరిగానే అని మళ్ళీ అప్పుడు మింగుతాను ఎవరు ఏదో ఒకటి కెమెరా క్యాప్చర్ ఉంది కదా ఆల్రెడీ మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ లో స్లో మోషన్ లో పెడతాను భయపడ్డది మమతా ఇంకా 2 ఉన్నాయి నువ్వు అసలు నర్వస్ కాకు ఓకేనా నువ్వు ఇటే సపోర్ట్ చేస్తానమా నెక్స్ట్ ఫిష్ ఫిష్ అంతే 1 2 3 షాట్ పైన పులుసు పోయి తొందరగా ఇప్పటికో బుక్క పెట్టు ఆగ్రా కలుపు తొందరగా ఇప్పుడు ఇది మొత్తం పోయి కలుపు అన్నయ్య కలుపు జాగ్రత్త కలుపు ఫిష్ తింటప్పుడు జాగ్రత్త చికెన్ ముక్క పెట్టుకున్నాడు కదా అందులో ముళ్ళు కూడా అట్లా తింటాడు మమత ఏం చేస్తాను మొత్తం పళ్ళెంలోనే పెట్టింది ముఖం అంతా నాకు అనిపిస్తుంది సూప్ పోయి రా తెల్లన్నం కనబడకుండా సూప్ పోయి తొందర అన్నం జారగొట్టు డిఫరెంట్ గా తింటాను నిజంగానే ఫిష్ తినట్లా అన్నయ్య ఎక్స్పర్ట్ అసలు అయిపోయింది ఇంకో సగం పీసే ఉంది అయ్యా ఏమైంది అయ్యా డోంట్ నర్వస్ మమతా ఫాస్ట్ మా ఆయన తెల్ల ముక్క వేసిండు ఫిష్ ఎట్లా తినాలో నీకు తెలియక ఎట్లా తిన్నావా కాదు అసలు చెల్లి తినలేదని టెన్షన్ అవుతాను అయ్యో మమతా ముళ్ళు తర్వాత తీసి పారేద్దాం లేదు అన్న ఫస్ట్ భయపెట్టు నిలబోయి ముళ్ళు గిల్లు తర్వాత సంగతి మేము ఫస్ట్ పోటీలో గెలుస్తామని అంటున్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకున్నట్లనే కాదు తిండిలో కూడా ఫస్ట్ అని చెప్పబోతారు రథ ఛత్రపతి అయ్యో దేవుడా అసలు లాస్ట్ గా అసలు నిజంగా లాస్ట్ గా అసలు ఘోరంగా అసలు తేడా అసలు అంత పెద్దగా అసలేదు పాపం మమత అసలు మస్తు పోరాడింది పీస్ ఉందా ఇంకా పీస్ కూడా తినేసావా అయ్యో చిన్న నువ్వు పట్టుకో ఇక ఏమైంది చెల్లెకి సపోర్ట్ చేసి లేదా చివరి వరకు చేయాలి ఇంకేంది ఓడిపోయింది అన్నయ్యకు టవల్ ఇచ్చి మమత కచ్చి పిచ్చుడు ఇట్లా అయింది కావచ్చు అరే ఫిష్ మధ్యలో అసలు అన్నయ్య నువ్వు ముళ్ళు ఒక్కడు కూడా తీయలే కదా అట్లనే తిన్నావేంది కడుపులో అవే చూసుకుంటే మధ్యలో ఆగుతాను గుచ్చుతానే అట్లా తింటే నువ్వు కూడా ముళ్ళు తీయలే ఆల్మోస్ట్ అంతగా తీసుకుంటా చేసింది కానీ వల్ల కాలేదు ఇక తీసుకుంటుంది పాపం అయ్యో అసలు గ్రేట్ వల్ల గాక వీళ్ళిద్దరికి చేపలు తినడం బాగా అలవాటు మేము మంచిది మాకు సూప్ మాత్రమే ఇష్టం ఒక్క ముక్క పెట్టుకొని గంట సేపు తింటాం ఫుల్ ఆకలితో ఉన్నారు మొత్తం పోటాపోటీగా కొట్టుకుని తిన్నారు కాకపోతే అన్నయ్యన్నారు ఎందుకంటే వీళ్ళు 400 గ్రాములకే కొంచెం ఫానం సలబడి అటు చూస్తారు ఇప్పుడు మటన్ ఇంకా డ్రాగన్ ఫ్రూట్ రైస్ అయిపోవాలి లాస్ట్ టాస్క్ ఇది మమతా ఈ మూడిట్లో నీకు ఏది ఇష్టం అంటే ఇప్పుడు అన్నయ్య ఎప్పుడన్నా ఇష్టం లేదు ఎందుకు ఓడిపోయితే అందుకు ఇష్టం లేదా మొత్తాన్ని అవి ఎత్తెత్తు అయినా మన గిన్నెలు పోతాయి అంటే ఉన్నది నాకు చికెన్ ఇష్టమా నీకు అన్నయ్య నాకు ఫిష్ ఇష్టం ఫిష్ కాబట్టి వాళ్ళు ముళ్ళు కానిచ్చి మింగాడు అవును వాళ్ళు ముళ్ళు కానిచ్చి మింగాడు స్టార్ట్ అయిపోయింది ఇంకా 2 3 స్టార్ట్ మూడో టాస్క్ స్టార్ట్ చేసేసిర్రు మొత్తం అన్నయ్య మటన్ మొత్తం అన్నంలో కలిపిండు ఏదో ప్రయోగం చేస్తాను అన్నట్టు వేస్తాడు పిసుకుతాడు ఇదే ముక్క ఆ పేర్లు ఉన్నాయా వీటికి ఏం పేర్లు ఎట్లా ఓడిపోయిన చెల్లి 2 తేడాతోనే అరే 2 తేడాతోనే పోనీరా 3 తేడాతోనే అవుతుంది సపోర్ట్ ఏ బుద్ధి అయితే లేదు కానీ తినలేదు నేను ఏకగ్రీవంగా అన్నయ్య గెలుస్తాడా మన మమత గెలుస్తుంది ఒకటి చూద్దాం కానీ కారం అయితే ఫిష్ కొంచెం కారం అయింది కదా కొంచెం ఈ మటన్ లో గెలిస్తే చెల్లెకి ఇస్తావరా మొత్తం గెలిచినట్టు విజయ్ ఇస్తావా చూద్దాం అన్నయ్య సవాల్ బస్తీ మే సవాల్ తిండి పోటీ మే సవాల్
మొత్తం గెలిచినట్రా. ఇదొక్క టాస్క్ గెలిస్తే మొత్తం గెలిచినట్టే. అనే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. నవలలేక చెప్తాను అనిపిస్తాను చెల్లకి. అయ్యో నేను డ్రాగన్ ఫ్రూట్ తినలేను. ఇంకా విన్నింగ్ ఇచ్చేద్దాం అన్నయ్య. అయ్యో లాస్ట్కి మరి అవకాశం ఇచ్చేది కదా నాకు అంతగానం. నేను ఏదో నువ్వు గెలుస్తావని ఇంకా మెల్లమెల్లగా తినుకుంటుంటాను నేను. ఇంకా అయ్యో ఇవరకు ఓడిపోయి ఉన్న బాధలు ఉన్నావు కదా, కనీసం ఈసారి గెలిపిద్దామనే ఉద్దేశం కొద్ది నేను సైలెంట్. అవును వాడు 2 ఓడిపోయినా కానీ మళ్ళీ అవకాశం ఇచ్చిండ్రా పాపం. నేను అడుగుతూనే తినకుండా కూడా విన్నింగ్ ఇచ్చేస్తానని అన్నాం మనం. అయితే 2 టాస్క్లు అన్నయ్యనే విన్ అవ్వడం జరిగింది. ఇది ఒక్క టాస్క్ మటన్ డ్రాగన్ ఫ్రూట్ మమత తింటే విన్నింగ్ మమతదే అవ్వు. కాకపోతే తను తినలేను అని చెప్పి మంచి మనసుతో విన్నింగ్ ఇద్దాం అనుకున్నాడు. నేను కూడా మంచి మనసుతోనే ఇద్దాను. చెల్ల కూడా ఇంకా మంచి మనసు ఈ విన్నింగ్ నాకు అద్దు ఇస్తే ఎప్పటికి అంటాడు, ఇంటికి పోయినాక అంటాడు అనుకున్నదేమో. లేదండి ఇంత ఈ డ్రాగన్ ఫ్రూట్ తినలేను అసలు. డ్రాగన్ ఫ్రూట్ తినలేవా అసలు. మళ్ళీ ఈ పీసులు చికెన్ అంటే అన్నం కూడా వీళ్ళకి బాగా అయింది. ఇక దాదాపు ఇవన్నీ పీసులు కంప్లీట్ చేసిన ఇవన్నీ కంప్లీట్ ఇదండి ఏంటి నాది ఇంక ఇల్లు ఉన్నది. వేసింది మొత్తానికి అయితే ర్యాష్ గడ్డ గెలవడం జరిగింది. ఇలా సరదా లాస్ట్ తిండిపోటీ అంటే ఇప్పుడు చెల్లె బొచ్చడు ఓడిపోకుండానే వస్తాను ఈ మధ్యలో ఎందుకో. అందరికి మీద గెలిచేది గెలుతుంది అనుకుంటే మొత్తం జిట్టు పెట్టినట్టు అన్నిట్లో ఓడిపోతాను. అర్థం కాకపోయేది నమ్మకుండా మింగేది. 4 తిండి పోటీలు సీరియల్ ఓడిపోయింది. నేను 4 తిండి పోటీలు సీరియల్ గెలిచిన ఒకటి లేకుండా. నేను 2 తిండి పోటీలు సీరియల్ గెలిచిన. అంటే నేను ఒకేదాన్ని నేను కూడా గెలవలే. ఇక ఫైనల్ లో గెలవలే మధ్యలో గెలిచిన అక్క 2 కానీ ఈ మధ్యలో కొంచెం ఈ తిండి పోటీలలో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ లో గెలవలేదు కదా లాస్ట్ వీడియోలో. ఫైనల్ ఒకటి ఓటంతో ఓటమే గుర్తుకొస్తాను అన్నమాట మొత్తానికి. ఇదండి సరదా మా అన్నయ్య మరదలు తిండి పోటీ. మరి ఇంటికి పోయినాక వీళ్ళు ఎంత లొల్లి పెట్టుకుంటారో ఎంత కొట్టుకుంటారో తెలియదు కానీ లాస్ట్ కి అయితే అన్నయ్యనే విన్ అవ్వడం జరిగింది. మమత ఛాన్స్ ఇచ్చినాను అయినా తినలేదు. తినాలే కదా ఆ మటన్ ముక్కలు అన్ని వేస్ట్ చేసాం అసలు అక్కడ. ఎందుకు వేస్ట్ అయినట్టు అవుతుంది మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాయేష్ అన్నయ్య మొబైల్ షాప్ అనమాట, మనీ మొబైల్స్. ఎవరికైనా కొత్త మొబైల్స్ కావాలనుకున్నా లేకపోతే మొబైల్ రిపేర్ ఉన్న మనీ మొబైల్స్కి వెళ్ళి సంప్రదించండి. మా అన్నయ్య జమ్మిగుంటలో బ్రిడ్జి దిగంగానే ఉంటది బస్ స్టాండ్ దగ్గర పారిజాత హోటల్ ఆపోజిట్ లో ఉంటది అనమాట. కాంబో వేసుకున్నా అంటే టచ్ డిస్ప్లే కాంబో వేసుకున్నా అనుకో, ఒక హెడ్ సెట్ ఒకటి కేబుల్ ఫ్రీ అంటే మన తరపున వచ్చిన వాళ్ళందరికి ఒకటి ఏంటి హెడ్ సెట్ ఒకటి కేబుల్ కాంబో వేసుకున్న వాళ్ళకు ఫ్రీ.
ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, తప్పకుండా మీకు కావాలంటే కాంటాక్ట్ కండి. ఎవరైనా ఉంటే కొంచెం సంప్రదించండి. మా వీడియోలు చూస్తే మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఇక ఇట్లనే తిండి పోటీలు కొనసాగుతూనే ఉంటాయి. గెలుపు ఓటములు సహజం, ఓడిపోయిన వాళ్ళు లొల్లి పెట్టుకోకండి, లొల్లి పెట్టుకొని మళ్ళీ నెల రోజుల దాకా రారు. నువ్వు ఓడిపోయి నువ్వు ఎవరు ఓడిపోయినా నువ్వు గట్ల తింటావా గిట్ల తింటావా నువ్వు ఇరగ తింటావా అని డ్రాగన్ ఫ్రూట్ పెట్టినావు అన్నయ్య. ఇప్పుడు టోర్నమెంట్ లాగా కురుకురే ఒక్కటి కాబట్టి నువ్వు అసలు ఘోరంగా వెనకబడ్డా. మరి అట్లా ఉంటాయి అంతే కొన్ని ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి తప్పది. ఇప్పుడు నాది కట్ట రారా నీకు సపోర్ట్ చేయపో నన్నే అంటాను లాస్ట్. ఎందుకంటే పెద్ద ధైర్యాన్ని కోల్పోయినావు. చిన్నలో లేదు అరే నాకు పెద్దలు పెట్టుకుంటాను. ఇట్లా మేము నలుగురే కలిసి అలా ఏదో మస్తు సరదాగా అనిపిస్తా ఉంటది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.